పిండిలు ఏమీ లేదనుకోండి, అప్పటికప్పుడు ఏం వండాలో తోచదు మనకి టిఫిన్కి. అలాంటప్పుడు బియ్యంతోనే మనం సింపుల్గా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలాగా పల్లీలు కలుపుకొని ఇలాగా స్పెషల్గా తయారు చేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఒకవేళ రేషన్ బియ్యం లేదనుకోండి, నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా క్లీన్ చేసేసుకోండి. శుభ్రంగా బాగా క్లీన్ చేసేసుకొని దీన్ని నీళ్ళన్నీ కూడా వాటర్ అంతా పోయేలాగా వడకట్టేసుకోండి. ఇప్పుడు ఇలా వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అరకప్పు వరకు పల్లీలు వేసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలని దోరగా వేయించుకోండి. ఇక్కడ మనం బియ్యము పల్లీలు కలిపి తయారు చేసుకుంటున్నాము. మనం ప్రోటీన్స్ ఎక్కువ ఉండేలాగా పల్లీలను కూడా కలుపుకొని చేసుకుంటున్నాము. ఇంకా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పల్లీలన్నీ వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం బియ్యాన్ని వడకట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని ప్యాన్లో వేసేసుకోండి. ఇప్పుడు మనం వేసినప్పుడు తడిగా ఉంటాయి. అలా వేయించుతూ ఉండగానే మనకి పొడి పొడిగా అయిపోతాయి. పొడిగా అయిన తర్వాత మనం బియ్యాన్ని బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కానీ కంపల్సరీ మాత్రం క్లీన్ చేసుకొని వేసుకోండి. చాలామంది పొడి పొడిగా కూడా వేసేసుకోవచ్చు, కానీ అలాగా పొడి బియ్యాన్ని కాకుండా ఒకసారి బాగా శుభ్రంగా కడిగేసుకొని వేసుకున్నట్లయితే పైన మనకి పౌడర్ అంతా పోద్ది. ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. ఆ మిక్సీ గిన్నెలో మనం బియ్యాన్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్నాం కదా పల్లీల్ని, ఆ పల్లీల్ని కూడా దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు ఈ పల్లీల్ని బియ్యాన్ని కూడా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసినప్పుడు పౌడర్లా కాకుండా రవ్వలాగా చేసుకోవాలి. ఎక్కువసేపు మనం మిక్సీ చేసేసుకోకూడదు, పిండిలాగా అయిపోద్ది. ఇలాగ రవ్వలాగా ఉండగానే మనం మిక్సీని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆవాలు వేసుకున్న తర్వాత జీడిపప్పు కొంచెం వేసుకోండి. జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కొంచెం దోరగా వేయించుకోండి. మరీ ఎక్కువసేపు వేయించకుండా 1 నిమిషం పాటు అలా వేయించిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు 8 తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. క్యారెట్ 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం స్వీట్ కార్న్, కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా బాగా వేయించేసుకోండి. ఇంకా మన దగ్గర ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పీసు, బీన్స్, క్యాప్సికమ్, ఇంకా పొటాటో ఏమున్నా కానీ వేసేసుకోవచ్చు. చూడండి, మనకి ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం నీళ్లు వేసుకోవాలి. మనం ఇక్కడ 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాం కదా, 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మనం 1 గ్లాసుకి 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకుంటున్నాం. దాన్ని బట్టి మీరు చేసుకునే దాన్ని బట్టి నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వాలి. ఈ రెసిపీ మనకి చాలా క్విక్గా సింపుల్గా అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మనకి మూత తీసి చూద్దాం. నీళ్ళన్నీ కూడా బాగా మరిగిపోయాయి. ఇలా మరిగిన తర్వాత మనం మిక్సీలో ఆల్రెడీ రవ్వ పట్టుకున్నాం కదా, దాన్ని దీనిలో వేసేసుకోవాలి. నీళ్లు మరగకుండా అస్సలు వేయకూడదు, తప్పకుండా గుర్తించండి. ఇప్పుడు మనకి రవ్వ అంతా బాగా కలిపేసుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. మంటను మాత్రం హై ఫ్లేమ్ మీదే ఉంచేసుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, దగ్గరికి అయిపోవాలి, కానీ కొంచెం వాటర్ ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కనీసం 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల రవ్వ అంతా కూడా చక్కగా మనకి ఉడికిపోయి పొడి పొడిలాడుతూ వస్తుంది. బిర్యానీకి ఎలా మనం ఉడికించుకుంటామో మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని అలానే ఉడికించుకోవాలి. చూడండి, మనకి చక్కగా రవ్వ అంతా కూడా ఉడికిపోయి అంత బాగా కనిపిస్తుందో. ఫైనల్గా ఒకసారి బాగా కలిపేసుకొని కొత్తిమీర జల్లేసుకోండి. కొత్తిమీర జల్లిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాలు అలానే వదిలేయండి. మనకి సూపర్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోద్ది. తక్కువ ఖర్చుతో మనం సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. మూత తీసి ఇంకా ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరు. చాలా క్విక్గా సింపుల్గా అయ్యే సింపుల్ రెసిపీ ఇది. లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది.
వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.